ప్రస్ఫుటంగా బీజేపీ బీఆర్ఎస్ మధ్య జరిగిన రహస్య ఒప్పందాన్ని స్పష్టంగా ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ రెండు కలుసుకొని పోటీలో నిలబడుతూ ఒకరికి చైర్మన్ ఇంకొకరికి వైస్ చైర్మన్ అని చీకటి ఒప్పందం చేసుకున్న మాట వాస్తవం. మేము కాదు అన్నది. మొన్నటి వరకు బీజేపీలో పనిచేసిన బీజేపీ నాయకులు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది యావత్ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ కలుసుకొని పనిచేసి కాంగ్రెస్ పార్టీని ఓడించాలనే ఉద్దేశంతో ముందుకు నడిచిండ్రు. మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా తాండూరులో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు కలుసుకొని పోటీ చేస్తా ఉన్న తరుణంలో మీరందరూ కూడా ఆలోచన చేయాలి. దగా చేసింది ఈ రాష్ట్రానికి, దగా చేసింది ఈ తాండూరు ప్రాంతానికి బీఆర్ఎస్ పార్టీ. ఏ ఒక్క అభివృద్ధి సంక్షేమాన్ని ఆలోచన చేయకుండా ఈరోజు నష్టపరిచిన బీఆర్ఎస్ పార్టీని, ఈరోజు యువతకి ఉపాధి కలిగకుండా, ఈరోజు ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావద్దని ఆలోచన చేస్తా ఉన్న బీజేపీ ఈరోజు రెండు పార్టీలు కలుపుకొని పోటీ చేస్తా ఉంటే నేను మా సోదరులను అన్ని వర్గాల ప్రజలను ఇవన్నీ కూడా బేరీజు చేసుకొని తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా మరి ప్రజలందరినీ కూడా కోరుతూ నాతో పాటు ఇక్కడికి ఇచ్చేసిన మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు మరి రామ్మోహన్ రావు గారు, రామ్మోహన్ మరి మేయర్గా హైదరాబాద్ మేయర్గా పనిచేసిన సోదరుని వేదికపై రావాల్సిందిగా కోరుతూ మరి మా ఓబీసీలకు సంబంధించి బీసీ లోన్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని కోరుతా ఉన్నారు. అతి తొందరలోనే దాన్ని కంప్లీట్ చేసుకొని మళ్ళా తిరిగి మేము తొందరలోనే ప్రారంభోత్సవానికి తిరిగి రావడం కూడా జరుగుతుంది. శివాలయానికి సంబంధించి రోడ్డు శాంక్షన్ కావడం జరిగింది. ఈ ఎన్నికల కోడ్ తర్వాత ఆ రోడ్డు పనులను కూడా మొదలు పెట్టుకొని తొందరగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. దానికి ప్రారంభించడానికి మీరు రావడం జరుగుతుంది. అమృత్ స్కీమ్ కింద ఈరోజు ఏం చేస్తారు మరి ఇక్కడ ట్యాంక్ నిర్మాణం తొందరగానే చేపడతాం. అదేవిధంగా పక్కన ఉన్న మరి గొల్ల చెరువుకు సంబంధించి మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయాలని మా సోదరులు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. తొందరగా దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇప్పించి పనులను మొదలు పెడతామని మీ అందరికీ కూడా మనవి చేస్తూ మరొకసారి 11వ తారీఖు నాడు జరగబోయే ఎన్నిక మరి తాండూరు ప్రజలందరికీ కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెద్ద మెజారిటీతో గెలిపించి చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ సోదరులకు సంబంధించి మనోహర్ రెడ్డి గారి నేతృత్వంలో ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాను.